నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తన హయాంలో జరిగినటువంటి భూ సర్వేనే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. మరి ఈ భూమండలంలో ఇంత ఇదిగా క్రెడిట్ చోరీ ఎవరు చేయరు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా సాల్మాన్ హత్యలో చంద్రబాబు కూడా దోషే అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 2 అంశాల మీద మాట్లాడారు సార్. ఈ భూ సర్వే గురించి, అసలు చంద్రబాబు నాయుడు గారికి సర్వేల గురించి తెలియదు, నా హయాంలో జరిగినటువంటి సర్వేలనే ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంటున్నారు, ఇంత ఇదిగా క్రెడిట్ చోరీ ఎవరు చేయరని ఈ అంశం. ఇంకొకటి, సాల్మాన్ హత్య కేసులో చంద్రబాబు దోషి, అసలు వైసీపీ కార్యకర్తలను చాలా ఘోరంగా చూస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భూ సర్వే గురించి ఆయన చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారు, క్రెడిట్ చోరీ అని చెప్పని అతను మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉంది. రెవెన్యూ సంబంధించి ఈ అప్పుడు చేసినటువంటి సర్వేల్లో అవకతవకలు జరిగాయని చెప్పని 3 లక్షల పైన ఫిర్యాదులు వచ్చినాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్ద నుంచి 3 లక్షల పైన ఫిర్యాదులు వచ్చినాయి. అంటే అప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో దాన్ని చూసి ఏ విధంగా అయితే ప్రజలు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారో అది అతను చేసినటువంటి నిర్వాహకం. ఆ రోజు సహజంగానే గ్రామంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ పొలాలకు సంబంధించినవి కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించినవి కానీ చాలా వివాదాల్లోకి నెట్టడానికి కారణం అతను ఆ రోజు నిర్వహించినటువంటి ఈ సర్వే. దానికి సంబంధించిన ఫిర్యాదులు ఈరోజు వీళ్ళు ప్రతి గ్రామంలో కూడా రైతు ఉంటే ఆ రైతు ఫిర్యాదునే అతను వివరాలు చెప్పేసి అతని సమక్షంలో ఇది సర్వే చేయించేసి ఎట్లా ఉంది ఏంటని చెప్పని తిరిగి మళ్ళీ అతను సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని సరిచేయమని చెప్పని ఇప్పుడు పెట్టారు. కనీసం ఆ అవగాహన కూడా లేకుండా 3 లక్షల పైచిలుకు రెవెన్యూకి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉంటే భూముల్ని ఏ విధంగా అంటే అతనికి ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళ పార్టీకి ఇష్టమైన వ్యక్తులకి కట్టబెట్టారు. పక్క వాళ్ళ భూములు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, వేరే వాళ్ళ సంబంధించిన భూములకి వైశాల్యం తగ్గించేసి 10 ఎకరాలు ఉంటే 9 ఎకరాలు, ఇలా రకరకాలుగా గందరగోళం సృష్టించేసి వాళ్ళు ఇష్టారీతిగా చేసుకుంటూ వచ్చారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ప్రధాన యొక్క ఆలోచన కూడా అదే. దాంట్లో కూడా ఏం పెట్టారు, ఆ రోజు ఎవరన్నా ఫిర్యాదు చేయాలి అంటే వాళ్ళు నియమించిన అధికారి సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వాలి, అది కూడా హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి, అది కూడా 2 సంవత్సరాల లోపు కనుక ఎవరైతే సొంత భూమి ఉన్నటువంటి వ్యక్తుల మీద ఫిర్యాదు వస్తుందో ఆ భూమి కాదని వాళ్ళే నిరూపించుకోవాలి. లేదంటే ఆ భూమికి ఎవరైతే ఇది నాది అని చెప్పని వాళ్ళకి అర్జీ పెట్టుకుంటాడో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యిద్దంట. అది నాది అని చెప్పుకోవడానికి కోర్టుకు వెళ్ళాలి అంటే మళ్ళీ ఆ అధికారే ఇవ్వాలంట. వాళ్ళే అలా చేసేటప్పుడు ఆ భూములు కొట్టేయాలని వాళ్ళే ప్రణాళిక రచించినప్పుడు మనం వెళ్ళి అడిగితే మనకెందుకు ఫేవర్గా ఇస్తారు వాళ్ళు? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే అనుకొని ఈ భూములు కొట్టేయడానికి వేసుకున్నటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావాలనుకున్నారు. ఈ భూములను ఇలా అస్తవ్యస్తంగా సర్వేలు చేయించేసి నానా గందరగోళం చేసేసి వాళ్ళు ఈ విధంగా చేశారు. దాన్ని ఈరోజు ఈ పాస్ పుస్తకాలు కావచ్చు, రీసర్వే చేసే కార్యక్రమంలో కావచ్చు, రేపు పొద్దున మళ్ళీ చేయటానికి వీళ్ళు పూనుకున్నారు. దానికి ఒక సమయం కూటమి ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చూడటం కూడా జరిగింది. అది రైతుల భాగస్వామ్యంతో. అప్పుడు రైతులతో ప్రమేయం లేదు, అతను ఇష్టారీతిగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దీనికి బాధలు పడుతుంది ఎవరు? రైతులు. దీనికి బాధలు పడుతుంది ఎవరు? రైతులు, అలాగే భూ యజమానులు. ఇప్పుడు అవన్నీ లేకుండా సరిదిద్దే కార్యక్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. వెయిట్ చేయి, కంగారే ఉందని ఆయన జగన్మోహన్ రెడ్డి. నువ్వేమేమి తప్పులు చేసావో ఒక్కోటి రెవెన్యూలో అన్నీ బయటకు తీస్తున్నారు కాబట్టి నిస్సందేహంగా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతాయి. గ్రామ సభలు పెడుతున్నారు, గ్రామ సభల్లో వరుసనే చదువుతారు. ఇదిగో ఈ రైతు భూమి ఇంత, ఈ రైతుకి ఇన్ని ఎకరాలు ఉంది, మెట్ట ఇంత, మాగాణి భూమి ఇంత అని చెప్పని రేపు పొద్దున వాళ్ళు చదువుతారు. చదివినప్పుడు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తే, రైతులు కనుక అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అంటే కొన్నారా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాత, లేదంటే కొంతమందికి అసైన్మెంట్ భూములు ప్రభుత్వం కేటాయించిందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత అభ్యంతరాలుంటే పరిశీలించి మళ్ళీ సర్వే చేసేసి మళ్ళీ అదే వ్యక్తి యొక్క అభిప్రాయాలు తీసుకొని దాన్ని సరిచేసే కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నారు. ఇంత పారదర్శకంగా వీళ్ళు చేపడుతూ ముందుకెళ్తూ ఉంటే
పాసు పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకొని, అలాగే రెవెన్యూ సంబంధించి ఏదైతే రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటాయో అక్కడి నుంచి వచ్చే వాటి మీద కూడా నీ బొమ్మలు వేసుకొని మొత్తం నీ స్వాధీనం చేసుకోవాలని చెప్పి నువ్వు చేసిన ప్రయత్నాలని ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజుల వరకు కూడా వాళ్ళు చేసిన తప్పిదాలకి ఈరోజు రైతులు శిక్ష అనిపిస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు ఒక మార్గం ఎన్నుకున్నారు వాళ్ళు. ఇది కూడా ఎవరైతే ఆ రోజు ఈ అవకతవకలు పాల్పడ్డారో ఆ రెవెన్యూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళతోటే సరిచేయించాలి. తప్పు చేసింది వాళ్ళు, శిక్ష రైతులకు ఎందుకు? తప్పు చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళ చేతే సరిచేయించేసి దానికి బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షించే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేపట్టాలని అయితే నేను కోరుకుంటా ఉన్నా. ఇక రెండో అంశం, సాల్మాన్ పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మాన్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ. అక్కడికి మాజీ ఎమ్మెల్యే అంటే గురిజాల నియోజకవర్గం ఇప్పుడు పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి ఆ గ్రామంలో రాబోతూ ఉంటే ఈ హత్యకు సంబంధించి వాళ్ళ కార్యకర్త కాబట్టి రాబోతూ ఉంటే గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టారు. నీ హయాంలో ఈ జరిగినాయి, దీనికి నువ్వు సమాధానం చెప్పిరా కాసు మహేశ్వరరెడ్డి అని చెప్పని పెట్టారు. ఇంతవరకు గతంలో ఎప్పుడన్నా జరిగిందా అలా? ఇదే గ్రామంలోంచి బయటికి వెలేశారు, 5 సంవత్సరాలు రానివ్వలేదు. చాలామందిని ఎంత ఇబ్బందులు పెట్టారో, వాళ్ళ పొలాలు చేసుకొని ఇవ్వకుండా, పంటలు పండించుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టారో 5 సంవత్సరాల్లో. వాళ్ళు ఏం చేయాలో, ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు కూడా చేశారు. సరే, మనం హత్యలను ప్రోత్సహించకూడదు, దాన్ని సమర్థించకూడదు. కానీ అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణకి చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి నిస్సందేహంగా ఒకసారి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. అంటే నీవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద బురదల్లటానికి ఫ్యాక్షన్ అనేది లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? నీ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులకు సంబంధించి ప్రజాప్రతినిధుల్ని కలిపి మీరందరూ ఒకే పార్టీలో ఉండండి, ఫ్యాక్షన్ ఆపేయండి, అభివృద్ధి చెందాలి అంటే రాయలసీమ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని చెప్పని ఆయన వాళ్ళందరినీ కలిపి ముందుకు తీసుకెళ్తే ప్రశాంతతని అక్కడ ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే మీరు వచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన నిర్వాహకం వల్ల అది జడలు విప్పి ఈరోజు వికృత నాట్యం చేస్తూ ఉంది. మళ్ళీ దాన్ని అరికెట్టే కార్యక్రమంలో ఆయన ముందుకెళ్తూ ఉంటే రాష్ట్రం ఇంత ప్రశాంతంగా ఉంటే ఎట్లా? నా మాట ఎవరింటారు? ఫ్యాక్షన్ ఇదే విధంగా కొనసాగాలి, ఘర్షణలు జరగాలి, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పాలి, పెట్టుబడులు రాకూడదు అని చెప్పనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తానే ఉన్నాడు. ఈ విషయంలో ఎవరూ నమ్మరు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చూశారు కాబట్టి. గ్రామంలో జరిగిన ఘర్షణలకి పార్టీలకు అంటగట్టడం ఆనవాయితీ అయిపోయింది. ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ వాళ్ళు చేస్తే ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు చేస్తే ఆ పార్టీ వాళ్ళు అంటగడుతూనే ఉంటారు. అధినేతల దగ్గర దాకా కూడా తీసుకెళ్తానే ఉంటారు వీళ్ళు. వాళ్ళ సంబంధం ఉందా లేదా అనేది తీసి పక్కన పడేస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి సమర్థిస్తారా, జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడా అనేది ఈరోజు ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. మనం అంత విడమరి చెప్పాల్సిన అవసరం కూడా ఏమి లేదు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి. ప్రోత్సహించేది జగను, దాన్ని అరికట్టాలనుకునేది చంద్రబాబు నాయుడు గారు. అరాచకాలని పెంచి పోషించింది జగను, అరాచకవాదులను పెంచి పోషించింది జగను, హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళకు భుజం తట్టి ప్రోత్సహించింది జగన్ను. ఈరోజు అలాంటి వాళ్ళను అదుపులో చేయాలని చెప్పని కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వ్యత్యాసం ప్రజలు గమనించారు కాబట్టి నీకు 11 స్థానాలకు పరిమితం చేశారు, కూటమికి 164 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కొత్తగా నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు వచ్చి ఈరోజు ప్రజా సమస్యలు ఏమీ లేనట్టు, ఈ రెండే పెద్ద సమస్యలు అయినట్టు అవి భూతత్వంలో చూపించడానికి నువ్వు ప్రయత్నం చేసినందువల్ల జనం ఈరోజు దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో గుర్తుంచుకుంటే రాష్ట్రానికి మంచిది, వాళ్ళకు కూడా మంచిది అనేది నా యొక్క సలహా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.